దివ్య, నీకు ఎప్స్టీన్ ఐలాండ్ గురించి తెలుసా? విన్నాను నిహాల్, కానీ ఎప్స్టీన్ 2019లోనే చనిపోయాడు కదా. వాడి పోతే ఏముంది దివ్య, వాడొక్కడే కాదు కదా, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన కంట్రీలో ఏం జరుగుతుందని తెలిస్తే నువ్వు షాక్ అవుతావు. ఏమైంది నిహాల్, అంత సీరియస్గా ఉన్నావు? ఢిల్లీలో ఈ ఇయర్ స్టార్టింగ్లో నువ్వు చూస్తే 800 పైగా మిస్ అయ్యారు. అంటే రోజుకి 50 మంది పైగా మిస్ అయ్యారు. ఏంటి, రోజుకి 50 మెంబర్సా? ఎస్, అందులో 500 మెంబర్స్ అనేది ఫిమేల్స్ ఉన్నారు. అందులో 190 మెంబర్స్ మొత్తం మైనర్స్ ఉన్నారు. అండ్ లాస్ట్ ఇయర్ 2025లో నువ్వు చూసుకున్నట్లయితే దగ్గర 24,000 మెంబర్స్ అనేది కేవలం ఢిల్లీలోనే మిస్ అయ్యారు. మరి 24,000 మెంబర్స్ సేఫ్గా దొరికారా? లేదు, కేవలం 15,000 మెంబర్స్ మాత్రమే అక్కడ మనకి ట్రేస్ అవ్వడం జరిగింది. మిగతా 9,000 మెంబర్స్ ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు. అండ్ లాస్ట్ 10 years డేటా కనుక మనం చూసుకున్నట్లయితే 2 లక్షల పైగా మెంబర్స్ అనేది మనకి మిస్ అవ్వడం జరిగింది. అందులో 52,000 కేసెస్ అనేది ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. అసలు వీళ్ళందరినీ ఎవరు తీసుకెళ్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు? అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో వీళ్ళందరి మీద ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా, లేదా మన కంట్రీ చుట్టుపక్కల ఎప్స్టీన్ ఐలాండ్ లాంటిది ఒక ఐలాండ్ ఏమైనా ఉందా? అసలు మన చుట్టూ ఏం జరుగుతుందో మనకే తెలియట్లేదా?